Hi guys, welcome back to my channel. Today we are going to discuss about a method which comes in series comprehension. It is a combination of two series, alphabet series plus number series. This is the combination of these two series. Let us see and consider one example on this plus number series. ఈ రెండు సిరీస్ మనకు వచ్చేసరికి ఈ రెండు సిరీస్ కలిపి మనకు క్వశ్చన్లు వేస్తే ఇలా ఉండిద్ది. సో ఈ క్వశ్చన్ని మనం సాల్వ్ చేద్దాం ఇప్పుడు. సో లెట్ us కన్సిడర్ దిస్ సిరీస్ ఫస్ట్. ఇక్కడ మనం చూసినట్టయితే మనకి ఫస్ట్ ఆల్ఫాబెట్ ఉంది. ఈ ఆల్ఫాబెట్ని మనం కన్సిడర్ చేసుకోవాలి. సో వీఆర్ రైటింగ్ హియర్ ఏ బి సి డి. సో మీకు నేను ఆల్రెడీ చెప్పున్నా మనకి ఆల్ఫాబెటికల్ సిరీస్ ఇచ్చినప్పుడు ఆల్ఫాబెట్స్ అనేది ఎలా రాసుకోవాలి అనేది. సో అదే ఆర్డర్లో మన ఆల్ఫాబెట్స్ ప్లేస్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి. సో నెంబర్ సిరీస్ కూడా మనం ఏం రాసుకుంటాం, ఇక్కడ 1 2 చెప్పున్నా కదా మీకు అలా ఆ సో మనం ఇదే ఫార్మేట్లో ఇలా 1 2 3 4 ఇలా నెంబర్స్ అని రాసుకుని ఆల్ఫాబెట్స్ కూడా రాసేసుకున్నాం. ఎందుకంటే ఇది కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ప్లస్ నెంబర్ సిరీస్ కాబట్టి ఇచ్చిన క్వశ్చన్. సో ఇలా క్లియర్గా రాసేసుకొని ఫస్ట్ మనం ఇప్పుడు ఇక్కడున్న ఫస్ట్ వాల్యూ పీ వాల్యూని ఆర్ వాల్యూతో కంపేర్ చేస్తున్నాం. ఈ ఫస్ట్ వాల్యూస్ని కంపేర్ చేసినప్పుడు సో ఇక్కడ ఉన్న నెంబర్ సిరీస్ని అండ్ ఆల్ఫాబెట్ సిరీస్ని కంపేర్ చేస్తాం కదా. ఫస్ట్ ఎప్పుడైనా మీకు చెప్పాను ఇదే సేమ్ ట్రిక్ అనేది మనం ఫాలో అవుతాం. ఎక్కడైతే మనకి పీ నుంచి ఆర్ కంపేర్ చేస్తున్నామో అలాగే ఆర్ నుంచి టీ కంపేర్ చేస్తాము అండ్ టీ నుంచి వి కంపేర్ చేస్తాము. అంటే ఫస్ట్ మనకి ఏమున్నాయి, ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. సో మనం ఇక్కడ ఉన్న ఆల్ఫాబెట్స్ని కంపేర్ చేసుకుంటూ వెళ్తాం ఫస్ట్. ఇక్కడ పీ నుంచి ఆర్కి మనకి ఎంత డిస్టెన్స్ ఉంది చూస్తే పీ నుంచి ఆర్కి అంటే మనకి ఎన్ని లెటర్స్ డిస్టెన్స్ ఉంది, 1 లెటర్ డిస్టెన్స్ ఉంది. ఇది మీరు +1 అయినా తీసుకోవచ్చు, -1 అయినా తీసుకోవచ్చు. ఎందుకంటే మామూలు మనం ఆల్ఫాబెటికల్ వైజ్గా చూస్తే మనకు వచ్చేసరికి ఇక్కడ పీ నుంచి ఆర్కి వస్తున్నాం అంటే పీ నెక్స్ట్ వస్తున్నాం, సో +1గా తీసుకోవచ్చు. లేదు మనకి ఈ ఫార్మేట్ మనం నెంబర్ సిరీస్ రీజనింగ్లో ఫాలో అవుతాం కాబట్టి -1 అంటే పీ నుంచి వెనక్కి వస్తున్నాం కాబట్టి -1 అని తీసుకోవచ్చు. ఈ రెండిట్లో ఒకటి మాత్రమే తీసుకోండి, యాజ్ వీ విష్. మళ్ళీ రెండు తీసుకుని కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో +or -1 మన ఇష్టం అది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి జస్ట్ మనకి ఇక్కడ 1 లెటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంది. నెక్స్ట్ కంపేర్ టు ఆర్ టు టీ, ఆర్ నుంచి టీ కంపేర్ చేసినప్పుడు కూడా మనకి 1 లెటర్ డిస్టెన్స్ ఉంది. నెక్స్ట్ టీ టు వి కంపేర్ చేసినప్పుడు కూడా మనకి 1 లెటర్ డిస్టెన్సే ఉంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే 1 1 1 ఇక్కడ మనకి కామన్గా 1 1 డిస్టెన్స్ అనేది రిపీట్ అయింది. సో డెఫినెట్గా ఇక్కడ వచ్చి నెక్స్ట్ నెంబర్ యొక్క ఫస్ట్ లెటర్ కూడా 1 లెటర్ డిస్టెన్స్ అయి ఉంటుంది కదా. సో ఇక్కడ నుంచి 1 లెటర్ డిస్టెన్స్ అంటే మనకి ఏముంది, ఇక్కడ మనకి ఎక్స్. సో ఎక్స్ బీ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ దిస్ ఫైండింగ్ వాల్యూ. మనం ఫైండ్ చేసే వాల్యూ ఫస్ట్ లెటర్ ఏమైంది మనకి ఎక్స్ సైడ్. సో ఫస్ట్ లెటర్ అయితే మనకి దొరికేసింది. సో వీ హ్యావ్ టు రైట్ ఎక్స్ హియర్. ఎందుకని 1 తీసుకున్నామంటే మనకి సిరీస్ 1 2 3 ఇలా రిపీట్ అయితే కంటిన్యూస్ నెంబర్స్ గ్యాప్స్ అనేవి మనకి రిపీట్ అవుతాయి. లేదు 1 1 1 రిపీట్ అయినప్పుడు నెక్స్ట్ కన్ఫామ్గా 1 వచ్చింది. లేదా 1 2 1 3 అలా సిరీస్ రిపీట్ అయినప్పుడు మళ్ళీ 1 2 1 3 అనే సిరీయే రిపీట్ అయింది. సో రిపీట్ అయిన సిరీసే మనకి రిపీట్ అవుతూ ఉంటాయి డిస్టెన్స్గా. సో ఇక్కడ మనం 1 డిస్టెన్స్ తీసుకున్నాం. నెక్స్ట్ అలాగే సెకండ్ దాన్ని కంపేర్ చేసుకోవాలి. సెకండ్ ఏమిచ్చారు మనకి సిరీస్లో, సెకండ్ బిట్ ఏమిటి 3 నుంచి మనం 5 కంపేర్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఎలా కంపేర్ చేస్తున్నాం, 3ని 5తో కంపేర్ చేస్తున్నాం. నెక్స్ట్ 5ని 8తో, మళ్ళీ 8ని 2తో కంపేర్ చేస్తున్నాం. ఇక్కడ చూసినట్టయితే మనం 3ని 5తో కంపేర్ చేసినప్పుడు మనకి డిస్టెన్స్ ఎంత ఉంది, మిడిల్లో 1 డిస్టెన్స్ ఎంత 1. సో హియర్ ద డిస్టెన్స్ ఈజ్ 1. నెక్స్ట్ ఇక్కడ 5ని ఎప్పుడైతే మనం 8తో కంపేర్ చేస్తామో 5ని 8తో కంపేర్ చేసినప్పుడు మనకు వచ్చిన డిస్టెన్స్ ఏంటి, మిడిల్లో ఎన్ని లెటర్స్ డిస్టెన్స్ వస్తుంది, 2 లెటర్స్ డిస్టెన్స్ వస్తుంది. సో హియర్ 5ని 8తో కంపేర్ చేసినప్పుడు 2 లెటర్స్ డిస్టెన్స్ వస్తుంది. అలాగే ఎప్పుడైతే మనం అదే 8ని
2తో కంపేర్ చేసినప్పుడు 8ని 2తో కంపేర్ చేస్తున్నాం అంటే మళ్ళీ 1 2 3 4 5 లీటర్స్ డిస్టెన్స్ వస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే మనం 8ని 2 కాదు, ఇది సరిగ్గా చూడండి 12. సారీ గైస్, ఇది 12 2 కాదు, నేను పొరపాటు చెప్పేసాను 2 అని. ఎప్పుడైతే 8ని 12తో కంపేర్ చేస్తున్నామో 8ని 12తో కంపేర్ చేస్తున్నామో అంటే 8 నుంచి మనం 12 ఎలా అంటే 1 2 3 అంటే ఇక్కడ వచ్చేసరికి మనకి ఎంత గ్యాప్ వస్తుంది, ఇక్కడ 3 లీటర్స్ గ్యాప్ వస్తుంది 12కి వెళ్ళాలంటే. అంటే ఇక్కడ మన సిరీస్ చూసుకోవచ్చు, మీకు ఇందులో చెప్పా కదా ఇక్కడ నేను 1 2 3 లేదా 1 1 1 1 2 1 2 2 4 2 4 అలా సిరీస్ రిపీట్ అవుతుందని. ఇక్కడ అలాగే మనం 1 2 3 అనే సిరీస్ అనేది మనకి ఇక్కడ రిపీట్ అయ్యింది. సో డెఫినెట్గా నెక్స్ట్ వచ్చే లెటర్ యొక్క సిరీస్ ఎంత డిస్టెన్స్లో ఉండొచ్చు, 4. ఎందుకంటే 1 2 3 సిరీస్ రిపీట్ అయినప్పుడు కన్ఫామ్గా నెక్స్ట్ వచ్చేది 4 సిరీస్ అయి ఉంటుంది. సో 12 దగ్గర నుంచి 4 సిరీస్ అంటే 1 2 3 4 సిరీస్ లీవ్ చేస్తే మనకు వచ్చింది ఏంటి ఇక్కడ, హియర్ ద ఆన్సర్ ఇస్ 17. 12 నుంచి 4 సిరీస్ గ్యాప్ తీసుకున్నప్పుడు మనకు ఏమొచ్చింది 17 ఉండిద్ది. సో మనకు వచ్చేసరికి ఇక్కడ దీంట్లో సెకండ్ వాల్యూ కూడా మనకు వచ్చేసింది. ఆ వాల్యూ ఏంటి మనకి వచ్చింది 17. ఇక్కడ రాస్తున్నాను నేను ఆన్సర్ యొక్క వాల్యూ. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మన సెకండ్ వాల్యూ కూడా వచ్చేసింది మనకు కనుక్కోవాల్సింది. అండ్ థర్డ్ సెట్లో ఉన్న థర్డ్ నెంబర్ ఏంటి కనుక్కోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ సి ఉంది, ఇప్పుడు మనం ఇక్కడ సిని ఎఫ్తో కంపేర్ చేస్తున్నాం. మళ్ళీ మనం ఆల్ఫాబెట్ సిరీస్లోకి వచ్చేయాలి. ఇక్కడ మనం సిని ఎఫ్తో కంపేర్ చేస్తున్నాం, ఎఫ్ని ఐతో, ఐని ఏమో ఎల్తో కంపేర్ చేస్తున్నాం. సి ఇక్కడ సి ఎక్కడ ఉంది, సి నుంచి ఎఫ్ కంపేర్ చేస్తున్నాం. సి నుంచి ఎఫ్ కంపేర్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఎన్ని లెటర్స్ డిస్టెన్స్ ఉంది మిడిల్లో 2. నెక్స్ట్ ఎఫ్ నుంచి ఐ కంపేర్ చేసినప్పుడు 2 ఉంది. ఐ నుంచి ఎల్ కంపేర్ చేసినప్పుడు కూడా 2 ఉంది. సో డెఫినెట్గా ఇక్కడ చూడండి మన సిరీస్ రిపీట్ అవుతుంది. మీకు అదే నేను చెప్పిన ట్రిక్ ఏంటంటే ఇక్కడ సిరీస్ రిపీట్ అయిన సిరీసే నెక్స్ట్ యొక్క సిరీ వచ్చే పాసిబిలిటీ అదే, కన్ఫామ్గా అదే 2 2 2. నెక్స్ట్ వచ్చే సిరీ కూడా ఏమైంది కన్ఫామ్గా దీని నుంచి 2 లీటర్స్ డిస్టెన్స్ ఉండేది కాబట్టి కంపేర్ విత్ ఎల్. ఎల్ దగ్గర నుంచి 2 లీటర్స్ డిస్టెన్స్ అంటే ఎం అండ్ ఎన్. సో డెఫినెట్గా మనకు వచ్చే వాల్యూ ఏంటి ఇక్కడ 2 లీటర్స్ వదిలేస్తే ఓ. సో హియర్ ద ఆన్సర్లో మనకు థర్డ్ లెటర్ కూడా వచ్చేసింది, దట్ ఈస్ ఓ. సో మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి X17O. మనకు వచ్చిన సిరీ ఏంటి ఇక్కడ X17O. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసిన సిరీ ఏంటి X17O. ఒకసారి ఆప్షన్స్ కూడా చూసుకుందాం. మనకి ఇచ్చిన ఫస్ట్ ఆప్షన్ ఏ Y17O. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఏంటంటే X17M. థర్డ్ ఆప్షన్ ఏంటంటే మనకి ఇచ్చింది X17O. ఫోర్త్ ఆప్షన్ ఏంటంటే X16O. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఆప్షన్ కరెక్ట్ మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఆప్షన్ కరెక్ట్ మనకి వచ్చింది ఏంటి X17O. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. సో మనకు వచ్చిన ఆప్షన్ అనేది కరెక్ట్. బేసికల్గా మనకు వచ్చేసరికి ఆల్ఫాబెట్ సిరీస్లో 2 మెథడ్సే ఉంటాయి అండ్ నెంబర్ సిరీస్లో వచ్చేసరికి మనకి 4 మెథడ్స్ ఉంటాయి. ఇదేంటంటే 2 కలిపిస్తే క్వశ్చన్ ఎలా ఉండిద్ది అనే దానికి ఒక ఎగ్జాంపుల్. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియో డిస్క్రిప్షన్లో అయితే దీనికి సంబంధించిన ఒక PDF అయితే పెట్టాను. మీకు ఏమైనా సాల్వ్ చేసి ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగచ్చు. ఇంకా మనం నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ టాపిక్ చెప్పుకుందాం నెక్స్ట్ క్లాస్లో. ఆ టాపిక్ ఏంటంటే కోడింగ్ డికోడింగ్ అనేది స్టార్ట్ చేసుకుందాం. లేదు ఇంకేమైనా రాదు ఈ టాపిక్ చెప్పండి అని అనుకున్న వాళ్ళు అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఆ టాపిక్కే స్టార్ట్ చేద్దాం. కోడింగ్ అండ్ డికోడింగ్ అని నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఎలాగో మనం చెప్పుకున్నట్టు లాస్ట్ క్లాస్లో ఒక జీకే క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో ఈ క్లాస్లో కూడా ఒక జీకే క్వశ్చన్ అయితే నేర్చుకుందాం కొత్తగా. లాంగెస్ట్ బ్రిడ్జ్ ఓవర్ సీ ఇన్ ఇండియా. ఈ క్వశ్చన్కి ఎవరికైతే ఆన్సర్ తెలుస్తుందో కామెంట్ సెక్షన్ లాంగెస్ట్ బ్రిడ్జ్ ఓవర్ సీ ఇన్ ఇండియా. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరికి తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఆన్సర్ కరెక్టో కాదో. మీకు ఆన్సర్ కరెక్ట్ అయితే నెక్స్ట్ వీడియోలో మీ నేమ్తో మీ ఆన్సర్ని పోస్ట్ చేస్తా.
like, share, subscribe to my channel. Bye guys.